శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 25 చాప్టర్. ఇక్కడ రుద్రాక్షి ధరించటం, దాని మహిమ, అలాగే అందులో రుద్రాక్షిలో ఎన్ని భేదాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు. సూత ఉవాచ సౌనకర్షే మహాప్రాజ్ఞ శివరూపం మహామతే శృణు రుద్రాక్ష మాహత్యం సమసాత కథయామ్యహం. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఓ మహాప్రాజ్ఞ, ఓ మహామతే, శివరూపం ఏంటి అన్నది అందుకుని ఇక్కడ శివస్వరూపంగా ఉన్నది ఏంటి అంటే, ఇక్కడ మళ్ళీ చెప్పింది భస్మము శివస్వరూపమే, రుద్రాక్షి శివస్వరూపమే, అలాగే శివనామం. ఈ మూడు కూడా చాలా ప్రాధాన్యమైనవి. ఎలా అయితే 3 నదులుగా చెప్పారు, గంగా, అలాగే సరస్వతి, యమున రూపంలో. అందుకని ఒక్కొక్క దానికి అంత మహిమ ఉంది. 3 ధరించడం అన్నది ఇంకా విశేషంగా అని ఇంతకు ముందు చెప్పారు. అందుకే ఇక్కడ ఆ రుద్రాక్ష యొక్క మహత్యాన్ని కూడా నేను చెప్తాను. ఇంతకుముందు చాలా సంక్షిప్తంగా చెప్పాను. ఎలా అయితే నామ వైభవాన్ని చెప్పిన తర్వాత, భస్మ వైభవాన్ని చెప్పిన తర్వాత, ఇప్పుడు నేను రుద్రాక్ష యొక్క మహిమను చెప్తాను, దాని మహత్యాన్ని చెప్తాను, వినండి అని. శివప్రియతమో జ్ఞేయో రుద్రాక్ష పరపావన దర్శనాత్ స్పర్శనాత్ జాప్యా సర్వపాపహరః స్మృతః. ఈ రుద్రాక్షి అన్నది చాలా ప్రియమైనది పరమేశ్వరుడికి. ఇది చాలా పరమ పావనమైనది అని అర్థం చేసుకోండి. రుద్రాక్షని దర్శిస్తేనే, అంటే దాన్ని చూస్తేనే, అలాగే దాన్ని ముట్టుకుంటే, స్పర్శిస్తేనే దాని ప్రభావంతో సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అని ప్రాజ్ఞులు చెప్తారు. అంటే దాన్ని ధరిస్తే, అంటే చూస్తేనే, స్పర్శిస్తేనే. నేను 24 గంటలు పట్టు కూర్చోను కదా, అలాగే 24 గంటలు దాన్ని చూస్తూ కూర్చోను. చూసినంత మాత్రాన, ముట్టుకున్నంత మాత్రాన పాపాల సమస్తం తీసేస్తుంది అని చెప్పబడి ఉన్నది. పురా రుద్రాక్ష మహిమ దేవ్యగ్రే కథితో మునే లోకోపకరణార్థాయ శివేన పరమాత్మన. ఓ ముని, పూర్వకాలంలో పరమాత్మ పరమేశ్వరుడు సమస్త లోకాన్ని ఉపకారం చెయ్యాలన్న భావనతో పార్వతీదేవితో ఇలా రుద్రాక్షి మహిమ వర్ణన చేశాడు. శివ ఉవాచ, అంటే ఇంతకు ముందు ఏదైతే వీటి మహిమ చెప్పాలి అంటే ఎవరికి సాధ్యం కాదు, ఆ పరమాత్మ చెప్పాలి అని చెప్పాడు. అందుకే పూర్వం ఆయన పార్వతీదేవికి ఏదైతే మహిమని వర్ణించాడో అదే ఇప్పుడు చెప్తున్నానన్న భావనతో చెప్తున్నాడు. శివ ఉవాచ శ్రూయతాం తు మహేశాని రుద్రాక్ష మహిమా శివే కథయామి తవ ప్రీత్యా భక్తానాం హితకామ్యయా. పరమేశ్వరుడు చెప్తున్నాడంటే, పరమేశ్వరుడు చెప్తే కానీ పరమేశ్వరికి తెలియదు. జగత్తుకే జనని జగత్తీశ్వరుడు ఆయనకి మళ్ళీ ప్రతిదీ. అంటే ఇక్కడ ఏది చెప్పినా ఏది అన్నా ఇద్దరూ కలిసే ఉంటారు. ఇద్దరూ కలిసే ఎక్కడికైనా ఉండి ఎట్టా వ్యాపించి ఉన్నదంతా కూడా ఇద్దరూ కలిసే ఉన్నారు, సమపాళ్లలోనే ఉన్నారు. ఈయన గురించి ఆవిడకి, ఆవిడ గురించి ఈయనకి చెప్పక్కర్లేదు, సర్వము తెలిసిన వాళ్ళు. కానీ ఇక్కడ లోకానికి ఉపకారం చెయ్యాలన్న భావనతో ఆయన ఆవిడికి వర్ణిస్తున్నాడు. అంటే ఇక్కడ చెప్పేదాన్ని బట్టి ఇది మళ్ళీ ఇంకొకరికి మళ్ళీ ఒక పరంపరాగతిగా వెళుతుంది. అందుకే ఇక్కడ ఆ పరమేశ్వరుడు హితకరమైన కోరికలన్నీ కూడా రుద్రాక్షి అన్న మహిమ గురించి వర్ణిస్తున్నాను. ఇదేం చేస్తుంది అంటే, నేను నీ మీద ఉన్న ప్రేమతో మన భక్తుల్ని ఉద్ధరించటానికి మేలు చేయాలని ఆ రుద్రాక్ష మహిమను నేను వర్ణిస్తున్నాను. దివ్యవర్ష సహస్రాని మహేశాని పునః పురా తపః ప్రకుర్వత్తస్త్రస్తం మనః సమ్యం వామమ. ఓ మహేశ్వరి, పూర్వకాలంలో నేను ఇక్కడ పూర్వకాలంలో మనస్సుని సంయమనం చేసుకుని, అంటే ఇంద్రియాలన్న నిగ్రహంతో కొన్ని వేల దివ్య సంవత్సరాలు చాలా ఘోరమైన తపస్సులో లీనమైపోయి ఉన్నాను. అలా లీనమైపోయి తపస్సు చేస్తున్న ఆ సమయంలో లీలా వశమున ఆకస్మికంగా నా మనస్సుకి కాస్త బాధ కలిగింది. అంటే అన్నిటికీ అతీతంగా ఉన్న పరమాత్మకి ఎందుకు అలా కలుగుతాయి? ఇక్కడ అన్నిటికీ పరంగా ఉన్న పరమాత్మ అని చెప్పినప్పుడు మనకి ఇలాగే బాధ, దుఃఖం, సుఖం ఇవన్నీ ఎందుకు వస్తాయి? అన్నిటికీ మూలం సంకల్ప మాత్రంతో సృష్టిని చెయ్యగలిగిన వాడు, సంకల్ప మాత్రంతో అన్నీ అవలీలగా
లయం చెయ్యగలిగినవాడు. ఇక్కడ దీర్ఘకాలం అని చెప్పేది ఏంటి అంటే, ఏదైతే సృష్టిలో ఒక విధానాన్ని పెట్టాడు. దేన్నైనా సరే ఇచ్చేదానికి నేను ఉన్నాను కదా అని ఇప్పుడు మనమే ఉన్నాం. పిల్లల విషయంలో ఏం చేస్తాం? వాడికి ఒక వయసు వచ్చేదాకే కొన్ని సమకూరుస్తాం. తర్వాత కష్టపడు, సంపాదించుకో అని చెప్తాం లౌకికంగా. ఇది కూడా ఒక దివ్యమైన శరీరాన్ని ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇన్ని ఇచ్చాడు. దాన్ని నువ్వు వినియోగించుకోవాల్సిన పద్ధతిలో వినియోగించుకుంటే నువ్వు అన్నీ సిద్ధులు సాధించుకోవచ్చు. అంతేగాని నేను నిన్నే పట్టుకున్నాను, నువ్వే ఇచ్చేయి అని మన నాన్నని డబ్బులు అడిగినట్టుగా కాదు ఇక్కడ. అందుకని ఇవన్నిటికీ మూలం ఏంటి? ఎలా సాధించుకుంటావు అంటే నియంత్రణతో నువ్వు కొన్ని దీర్ఘకాలం చేస్తేనే అది నీకు లభిస్తుంది. అందుకు నేను తపస్సు చేశానని చెప్పటము. స్వాతంత్రేణ పరేశేన లోకోపకృతికారిణ లీలయా పరమేశాని చక్షురున్మీలితం మయా. ఓ పరమేశ్వరి, ఇలా ఆకస్మికంగా మనసుకి ఎప్పుడైతే క్షోభ కలిగిందో సకల లోకానికి ఉపకారం చెయ్యాలి నేను స్వాతంత్రుణ్ణి అంటే ఇప్పుడు మనం స్వాతంత్రం కాదు, మనం ఒక దాని మీద ఆధారపడి ఉన్నాం. కానీ పరమాత్మ స్వాతంత్ర తన ఇష్టారాజ్యం. అందుకే ఆ పరమేశ్వరుడు ఆ సమయంలో నేను లీలగా నా రెండు కళ్ళల్లో ఒక్కసారిగా క్షోభకి గురైంది. ఇంత దీర్ఘకాలం తపస్సు చేసి లీలావశమును ఆ కళ్ళు ఎప్పుడైతే తెరిచాను, పుటాభ్యాం చారుచక్షుర్భ్యాం పతితా జలబంధవః తత్రాశ్రు బిందుతో జాత వృక్ష రుద్రాక్ష సంజ్ఞకాః. అంత దీర్ఘకాలం తపస్సు చేయటం, పైగా మనస్సుకి కాస్త క్షోభ కలగటం, ఒక్కసారిగా కళ్ళు తెరిచినప్పుడు ఆ కంట్లోంచి రెండు ఆ నీటి చుక్క బిందువులలా కింద పడ్డాయి. ఆ నీటి చుక్కలు ఏవైతే పడ్డాయో అవే రుద్రాక్షి. అక్షి అంటే కళ్ళు, రుద్ర అంటే పరమేశ్వరుడు. రుద్ర అక్షి ఆ కళ్ళల్లోంచి వచ్చినవి. అందుకే అక్కడ రుద్రాక్షులు ఆ చెట్టు అన్నది ఉత్పత్తి జరిగింది, అప్పుడు అది ఉద్భవించింది. స్థావరాత్మావామనుప్రాప్య భక్తానుగ్రహ కారణాత్ ते दत्ता విష్ణుభక్తేభ్యశ్చతుర్వర్ణేభ్య ఏవ చ. భక్తుల్ని అనుగ్రహించటానికి ఈ అశ్రు బిందువులు ఏవైతే పడ్డాయో ఆ రుద్రాక్షి అన్న చెట్టు మొలిచింది. స్థావర భావంతో దాన్ని ఒక మహావృక్షంలా తయారైంది. ఆ రుద్రాక్షినే ఇక్కడ విష్ణు భక్తులు, అలాగే మళ్ళీ ఇక్కడ చెప్పేదెవరు? పరమేశ్వరుడు. మళ్ళీ చెప్పేది ఎవరికి? విష్ణు భక్తులు అంటానికి అర్థం ఏంటి అంటే నా భక్తులు ఆయన భక్తులు వేరేం కాదు, ఇద్దరూ ఒక్కటే. ఎందుకు? పరమాత్మ ఒక్కటే, అనేకం అవుతున్నవాడు తానే, అన్నిటికీ మూలమైన వాడు తానే. అందుకే ఇక్కడ నేనది భక్తితో ఉన్న వాళ్ళకి దాన్ని ఇచ్చాను. ఎవరికి ఇస్తున్నాడు? 4 వర్ణాల వాళ్ళకి ఇచ్చాడు. ఏవైతే బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, ఈ 4 వర్ణాలకి కూడా ఆ భక్తులందరికీ కూడా నేనది ఇచ్చాను. భూమౌ గూఢోద్భవాశ్చక్రే రుద్రాక్ష చివవల్లభాన్ మథురాయాం అయోధ్యాయాం లంకాయాం మలయే తథా. ఇక్కడ భూమి మీద కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో దాన్ని నేను ఉద్భవించేలాగా చేశాను. అందుకే భూమి యందు నా ప్రియమైన రుద్రాక్షి చెట్టుని గౌడ దేశంలో ఉత్పన్నం చేశాను. అలాగే మధుర, అయోధ్య, లంకలో, మలయాచల ఈ ప్రదేశాల్లోనే కాకుండా సహాద్రౌ చ తథా కాశ్యాం దేవేష్వన్యేషు వా తథా పరానా సహ్య పాపౌఘ భేదనాచ్యుతినోద్దనాన్. అలాగే సహ్యగిరి, కాశీ ఇలా మిగతా దేశాల యందు కూడా వాటి అంకురములు నాటాను. ఆ ఉత్తమ రుద్రాక్షలు సహించరాని పాపాల యొక్క సమూహాన్ని కూడా భేదించేస్తాయి. అంటే అవి తొలగించలేనివన్నది ఏదీ లేదు. అలాగే శత్రువుల్ని కూడా, అంటే ఇక్కడ ప్రేరకములవుతాయి. అంటే ఎవరినైనా సరే పాపం అన్నది ఏ రూపంలో ఉన్నప్పటికి కూడా అన్నీ భేదించేస్తుంది, తొలగించేస్తుంది. బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శూద్రా జాతా మమాజ్ఞయా రుద్రాక్షాస్తే పృథివ్యాం తు తజ్జాతీయాః శుభాక్షకాః. నా ఆజ్ఞతో ఈ రుద్రాక్షి అన్నది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల జాతిలో మళ్ళీ భేదాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పనులు చేస్తూ ఉంటాం, ఒక్కొక్క సంపర్కంలో వెళుతూ ఉంటాం. అందరూ అదే శరీరాలతో ఉన్నప్పటికీ కూడా మనం చేసే పనులు బట్టి కూడా మనలో కాస్త వికారాలు రావటానికి
ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఆయా జాతికి శుభాలు చేకూర్చటానికి కొన్ని కొన్ని వర్ణాలకి సంబంధించినట్టుగా కొన్ని కొన్ని భేదాలతో ఇక్కడ అంటే ఈ రుద్రాక్షే కానీ అన్ని భేదాలతో అంతమందికి అలాగ అయ్యేలాగా చేశాను. ప్రకటితమైనది ఒక రకమే కానీ దాన్ని మళ్ళీ ఎన్ని రకాలుగా ఎలా అయితే మనుషులే అయినప్పటికీ వర్ణాలు ఎలా ఉన్నాయో మనం చేసే పనులు బట్టి, మన భావనలు బట్టి, మన ఆలోచనల విధానాలు బట్టి, మన స్వభావాన్ని బట్టి, అలాగే ఇక్కడ ఈ రుద్రాక్షలు కూడా ఆ భేదభావంతో ఆ భూతలం మీద అంటే భూమి మీద అవన్నీ వాళ్ళ శుభాలు చేకూర్చడానికి ఇన్ని భేదాలతో ఉన్నాయి. శ్వేతరక్తాః పీతకృష్ణవర్ణాజ్ఞేయాः క్రమబుద్ధేః స్వజాతీయం రుధిధార్యాం రుద్రాక్షం వర్ణతః క్రమాత్. ఇలా ఏదైతే క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్ర 4 వర్ణాలు ఉన్నారో ఈ జాతి భేదాలు ఎలా ఉన్నాయో అలాగే దానికి సంబంధించినట్టుగా శ్వేత అంటే తెలుపు అది బ్రాహ్మణ వర్ణానికి, అలాగే ఎరుపు రంగు క్షత్రియులకి, పసుపు రంగు వైశ్యులకి, శూద్రులకి నలుపు ఈ రుద్రాక్షలు 4 రంగుల్లో లభిస్తూ ఉంటాయి. ఇవి అంటే లభించిన వాళ్ళు లభించినట్టుగా ఆయా వర్ణానికి సంబంధించిన వాళ్ళు అది ధరించటం ద్వారా ఇంకా శుభాలు చేకూరుతాయి. అందుకే ఆ జాతికి సంబంధించింది ధరించమని చెప్తారు. అలాగే జాతికి సంబంధించిందే కాకుండా మళ్ళీ అది ఎంత పరిణామంలో ఉందంటే ఇది చిన్నగా ఉందా పెద్దగా ఉందా దాన్ని బట్టి కూడా మళ్ళీ భేదాలు ఉన్నాయి. వర్ణేస్తు తత్ఫలం ధార్య భుక్తి ముక్తి ఫలిప్సుభిః శివభక్తేర్విశేషేణ శివయోః ప్రీతయే సదా. దీన్ని ధరించడం ద్వారా భోగాలు అలాగే మోక్షం అంటే ఏ ఇచ్చతో నువ్వు ధరిస్తున్నావో 4 వర్ణాల వాళ్ళకు కూడా విశేషంగా భక్తి భావనతో ఎవరైతే ధరిస్తున్నారో ఈ శివపార్వతుల యొక్క ప్రసన్నతకి వాళ్ళు ప్రాప్తిని పొందుతారు. అందుకే ఆ రుద్రాక్షి ఫలితంగా వాళ్ళకి తప్పకుండా ధరించడం ద్వారా ఏమొస్తుంది భోగం మోక్షి రెండులా లభిస్తాయి క్రమంగా మానవులకి. భోగాలు అన్నవి జీవించి ఉన్నంతకాలం మరణానంతరము ఈ భోగాల్ని మోసుకెళ్ళాం. కాకపోతే భోగాలతో ఉన్నప్పటికి కూడా ఆ భోగాల వల్ల మళ్ళీ కొత్త వికారాలు రాకుండా ఉండగలిగేలాగా నియంత్రించుకోవటం కూడా మళ్ళీ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లే లభిస్తుంది. అందుకే ఇక్కడ శివపార్వతుల యొక్క ప్రసన్నతకి నువ్వు పాత్రత అది ధరించటం ద్వారా వస్తుంది. అందుకే దాన్ని తప్పకుండా ధరించాలి. దాత్రి ఫల ప్రమాణం యశ్రేష్టమేతద్దుదాహృతం బదరీ ఫలమాత్రం తు మధ్యమం సంప్రకీర్తితం. ఎలా అయితే అక్కడ ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క రంగం చెప్పారు. అలాగే ఇప్పుడు అది ఎంత అంటే పరిమాణంలో ఉన్నదో అంత సైజు ఉన్నదో ఇక్కడ ఉసిరికాయ అంత ఉన్నది వచ్చేసరికి అందులో అందరికన్నా శ్రేష్టము ఉసిరికాయ అంత ఉన్నది అని చెప్తారు. అలాగే దానికన్నా రేగి పండంత ఉన్నది మధ్యమ, అలాగే దానికన్నా శనగ అంత ఉన్నది అధమ అంటే కలర్ తక్కువ. అధమం చణమాత్రం స్థాయా ప్రక్రియేషా పరోచ్యతే శృణు పార్వతి సుప్రీత్యా భక్తానాం హితకామ్యయా. అయితే ఉత్తమమైనది వచ్చేసరికి ఉసిరికాయ ఎంత ఉన్నది, అలాగే మధ్యమ ఉన్నది రేగి పండంత ఉన్నది, అంతకన్నా అధమ ఉన్నది శనగ గింజంత ఉన్నది. అయితే ధరించటం ద్వారా విశేషమైన ఫలితమే. ఎలా అయితే ఇప్పుడు 4 వర్ణాలకు ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క రంగం చెప్పారు. అది లభించలేదు కాబట్టి నేను మొత్తానికి వేసుకోవటం మానేసేదానికని ఏది లభిస్తే అది ముందు ధరించటము, మళ్ళీ దానికి తగ్గట్టుగా మనకి లభించినప్పుడు దాన్ని ధరించటం అన్నది చేయాలి. అలాగే ఇక్కడ ఏది ధరిస్తే అది ధరించటం అన్నది విశేషం. మనకి లభించేది మనము భక్తితో అలాగే హితకరమైన మన కోరికలన్నీ కూడా మనల్ని వృద్ధి చేసే వైపు ఏ కోరిక పడితే ఆ కోరిక మనం అజ్ఞానవశము అడుగుతాం. అందుకని అన్నీ తీర్చేయదు. కాకపోతే అది ధర్మం వైపుగా పెట్టి ఇక్కడ నాకు ప్రక్షాళన జరిగిన కారణంగా వికసన జరుగుతూ ఉంటుంది, అజ్ఞానం తొలగిపోతుంది. అందుకే ప్రేమపూర్వకంగా విశేషంగా భక్తి భావనతో దాన్ని నిత్యము ధరించాలి. ఈ మూడిట్లో ఎటువంటిది లభిస్తే అది భక్తితో ధరించాలి. బదరీ ఫలమాత్రం ఛాయత్స్యాయాత్ కిల మహేశ్వరి తథాపి ఫలధం లోకే సుఖ సౌభాగ్యవర్ధనం. ఓ మహేశ్వరి, రేగుఫలంతో సమానమైన రుద్రాక్షి ఎప్పుడైతే అంటే అది చిన్నదైనప్పటికీ కూడా దాన్ని నువ్వు ధరిస్తున్నావో అది కూడా నీకు ఉత్తమ ఫలాల్ని ఇస్తుంది, సుఖాలు ఇస్తుంది, సౌభాగ్యంగా నీకు వృద్ధి అన్నీ లభిస్తాయి.
వృద్ధి అన్నది అంటే క్రమేణా చేసిన దానికి ప్రతిదానికి మనకి కష్టపడిన దానికి కష్టపడినంత వచ్చేస్తే ఎంత ఆనందం వస్తుంది. ఇంకా కష్టపడుతూ ఉంటాం. ఎంత చేసినా ఏది కలిసి రానప్పుడు ఏమొస్తుంది, కాస్త నిరాశకి నిస్పృహకి లోనవుతూ ఉంటాం. కానీ ఇది ధరించడం ద్వారా ఏదైతే రేగిపండంత ఉంటుందో దాని ద్వారా కూడా సకల సుఖాలు సౌభాగ్యాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. దాత్రీ ఫల సమం యత్ స్యాత్ సర్వారిష్ట వినాశనం గుజ్జయా సదృశం యత్ స్యాత్ సర్వార్థ ఫల సాధనం. ఏదైతే ఉసిరికాయంత సమానమైన రుద్రాక్ష ధరిస్తారో అది ఏం చేస్తుంది, సకల అరిష్టాల్ని నశింపచేస్తుంది. అయితే అన్నిటికన్నా చిన్నది ఏదైతే గురువిందగింత అంతగా సమానమైన రుద్రాక్ష, అది చాలా చిన్నది. కానీ వేసుకోవటం ఏదైనా రుద్రాక్షే కదా, దాని ద్వారా కూడా సంపూర్ణ మనోరథాలు ఆ ఫలితాలన్నీ కూడా సిద్ధింపచేస్తాయి. యథా యథా లఘుః స్యాద్వే తథాధిక ఫలప్రదః ఏకైకతః ఫలం ప్రోక్తం దశాంశేరధికం బుద్ధ్యేః. అందుకే చిన్నదో పెద్దదో ఎటువంటిదైనప్పటికీ కూడా ఏది లభిస్తుందో, ఇది ఫలితం ఎక్కువ ఇస్తుంది అది ఎక్కువ ఇస్తుంది అంటే ఏదైనా ఎప్పుడు ఇస్తుంది, నువ్వు అంత నిష్కామ భావంతో భక్తి భావనతో ధరిస్తే ఇస్తుంది. అది పెద్దదైనంత మాత్రాన నాలో భక్తి లేనప్పుడు, నా మీద శ్రద్ధ లేనప్పుడు, నాలో అన్ని వికారాలు ఉన్నప్పుడు, నేను ధర్మాన్ని పట్టుకోనప్పుడు నాకెందుకు అది ఇస్తుంది అంటే ప్రధానం అనేది నువ్వు మార్పు నీలో రావాలి. తర్వాత వీటి సంపర్కం వల్ల నీకు పురోగతి అన్నది తొందరగా వస్తూ ఉంటుంది. అందుకే దాన్ని పెరిగే కొద్దీ పెద్దదయ్యే కొద్దీ దాని ఫలితాలు కూడా ఇలా ఉన్నాయి అని చెప్పారు. అందుకే ఇలా పెద్దదైనా చిన్నదైనా ఫలితాన్ని ఇస్తుంది రుద్రాక్ష అని దాన్ని ధరించాలి. అలాగే ఒక్కొక్క పెద్ద రుద్రాక్షి కంటే ఒక్కొక్కసారి చిన్న రుద్రాక్షి కూడా దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని విద్వాంసులు అంటారు. ఎందుకు, రుద్రాక్షి అది ఇంతుందా అంతుందా అన్నది కాదు, ధరించేవాడు ఎలా ధరిస్తున్నాడు, ఏ భావంతో ధరిస్తున్నాడు, ఎంత భక్తి ఉంది నీకు, ఎంత శ్రద్ధ ఉంది నీకు. ఇది ధరించిన తర్వాత మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు, ఇది పాపాలు తీసేస్తుంది కదా, నేను అడ్డదిడ్డంగా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం లాభం, అది కాదు కదా ప్రధానం ఇక్కడ. నాలో ఉన్న వికారాలు, నాలో ఉన్న ఈ రాగాలు తొలగించుకోవటానికి దాని సంపర్కం భస్మమైన నామమైన చంచలత్వాన్ని తొలగించుకోవటానికి స్థిరత్వంతో. అందుకే చిన్నది కూడా పెద్దదానికన్నా 10 రెట్లు ఫలితం ఇస్తుందని విద్వాంసులు అంటారు. అంటే ఏదో ఒకటి ధరించటం అన్నది, అయ్యో ఇది చిన్నది కదా, దీనివల్ల అంత నాకు లాభం లేమో అన్నట్టుగా భావన కాకుండా, రుద్రాక్షి నాకు లభించింది మహాప్రసాదం, ఇది పరమాత్మ అన్న భావనతో ధరించు. రుద్రాక్షధారణం ప్రోక్తం పాపనాశన హేతవే తస్మాచ్చ ధారణీయో వై సర్వార్థ సాధను ధ్రువం. పాపాలన్నీ నశించిపోతాయి రుద్రాక్షని ధరించడం ద్వారా. అందుకే దాన్ని తప్పకుండా ధరించాలని చెప్పారు. పాపం చెయ్యకుండా ఉండాలి, చేసింది తొలగిపోవాలి. ఎందుకంటే రాశీభూతంగా ఉన్నాయి మనవి. ఎన్ని జన్మల నుంచి చేస్తున్నాను, రోజుకి 190 చేస్తూ ఉంటాను. ఆ నిమిషం అంతా నాకు నిశ్చలమైన మనస్సుతో ఉన్నట్టుగా పరమాత్మ మీదే ఉంటూ అసలు నాలో వికారాలు లేకుండా అంతా పరమాత్మమయం అని అనుకుంటాను. ఒక్క నిమిషం చాలవన్నీ మళ్ళీ నాలో మార్పు రావటానికి చంచలత్వం. అందుకే ఇలా ఎవరైతే ధరిస్తున్నారో సమర్పణ భావంతో భక్తి భావంతో ధరించట కారణంగా ఏమవుతుంది, సకల అభిష్టాలన్నీ కూడా నిశ్చితంగా ఏదుందో అదంతా కూడా మనోరథాలన్నీ కూడా సాధించుకుంటారు. సాధకుడు అప్పుడు మనస్సే ఏమవుతుంది, పరమాత్మ అయిపోతాడు. సాధన చెయ్యగా 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 ఉప్పు కావాలి పప్పు కావాలన్నట్టు ఇలాంటి చిల్లరవేం అడగం మనం. ఎందుకంటే అన్నిటికీ మూలమైన వాడు ఇదో లెక్క. ఆయన సృష్టినే ఒక్క నిమిషంలో సంకల్పంతో చేస్తున్నాడు. ఇవన్నీ నేను అడగాల, ఇంత అజ్ఞానంలో ఉన్నానే ఇవి అడుగుతున్నానే అన్న జ్ఞానం వస్తుంది. అందుకే దీన్ని తప్పకుండా ధరించాలి. యథాచ దృశ్యతే లోకే రుద్రాక్ష ఫలదః శుభః నా తథా దృశ్యతే అన్యా చ మాలికా పరమేశ్వరి. అందుకే పరమేశ్వరి లోకంలో రుద్రాక్షిమాల ప్రసాదించే మంగళమైన ఫలితాలు ఇంకా ఏది ఇవ్వదు. దీని భస్మానికి కూడా అదే చెప్పారు, నామానికి అదే చెప్పారు. అంటే నువ్వు ఎలా చేస్తున్నావో అవన్నీ ఎప్పుడు ఎలా అయితే పరమాత్మ ఎప్పుడు మంగళస్వరూపుడే, అన్నీ మంచిగానే ఇస్తున్నాడు. కానీ ఇక్కడ నాలో కదా ఉంది లోపం, దానివల్ల కదా ఎలా అయితే 10 లీటర్ల పాలైనా ఒక్క నిమ్మ చుక్క జాలి విరక్కొడతానికి, అలాగే నాలో ఉన్న వికారణాల కారణంగా నాలో ఉన్న ఈ దుర్వాసనల కారణంగా
అందుకే ఆ రుద్రాక్షి ఇవ్వగలిగింది ఏది ఇవ్వలేదు. ఏదైతే నువ్వు తీసుకుంటున్నావో మహాప్రసాదంగా ఈ భావనతో నువ్వు ధరిస్తేనే ఆ ఫలితం వస్తుంది. ధరించి కూడా నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదన్న విచక్షణ ఉండాలి. అందుకే ధరించినంత మాత్రం చేత అది ఎన్నో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అది ఎప్పుడు ఫలప్రదాయిని. ఎలా అయితే పరమాత్మ ఇచ్చేవాడే, భక్తుల మీద వాత్సల్యం ఉన్నవాడు. ఈ భక్తివాడన్న ఎవరు? పూజించేవాడు కాదు భక్తుడు. సకల జీవులు ఆయన భక్తులే, సకలు ఆయన నుంచే వచ్చారు, ఆయనకు బిడ్డలే సర్వస్వం కూడా. క్రిములు కీటకాలు ఏవన్నా సరే. అందుకే ఏ మాలైన, మాలలు చాలా రకాలు ఉన్నాయి కానీ రుద్రాక్షి మాల ఇచ్చే అంతది ఇంకా ఏది ఇవ్వదు. దీంతో సమానమైన అంటే దీంతో పోల్చడానికి ఇంకొకటి ఏదీ లేదు. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 25 చాప్టర్లో 20 శ్లోక సంపూర్ణం.